ఒక ఆయన డబ్బులు లేవు, జీవితం మారతలేదు, ఎంత కష్టపడినా ఏం జరుగుతలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. దేవుడిని మొక్కుకుంటాడు. సడన్గా రోడ్లో నడుచుకుంటూ పోతుంటే దేవుడు అతనికి టప్ మని ఒక సిల్వర్ కాయిన్ ఇస్తాడు. ఆ సిల్వర్ కాయిన్ చూస్తాడు, అబ్బా ఇదేంది ఇంత బాగుంది, సిల్వర్ అయినా అని ఇట్లా రుద్ది చూస్తానే పైనుంచి గోల్డ్ కాయిన్స్ పడతాయి. ఏంది అని మళ్ళీ ఒకసారి ఇట్లా అంటానే మళ్ళీ గోల్డ్ కాయిన్స్ పడతాయి. పిచ్చోడైపోతాడు. ఎవరైనా చూస్తారేమని భయపడే జేబులో పెట్టుకొని వస్తాడు. ఇంటికి వచ్చి రూమ్లో లాక్ చేసుకొని దాన్ని ఇట్లా రుద్దుతుంటాడు. పైనుంచి గోల్డ్ కాయిన్స్ పడుతుంటాయి. ఇది దేవుడు ఇంత మ్యాజిక్, ఏంది ఇంతకంటే అద్భుతమైన లైఫ్ ఉంటుందా అని ఇక లోపల టక్ అని రుద్దుతాడు. గంట సేపు మస్తు గోల్డ్ కాయిన్స్ వస్తాయి. బయటికి వస్తాడు. భార్య పిల్లలు ఉంటారు, భార్యకి ఇస్తాడు. ఇది పోయి అమ్మేసేయి, డబ్బులు వస్తాయి, మంచిగా మనం లైఫ్ మార్చుకుందామని చెప్తాడు. ఆ మమ్మీ కొన్ని డబ్బులు తీసుకొస్తుంది. ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కుందాం పెద్దది కొనుక్కుంటారు. ఆ ఇంటికి పోతారు. ఈయన మళ్ళీ రూమ్లోకి పోయి రుద్దుతుంటాడు. ఇక రుద్దుతున్నంతసేపు పడుతూనే ఉంటాయి. ఈయనకి ఇక అడిక్షన్ అయిపోతుంది. ఇక ఆ కాయిన్ని రుద్దుతూ ఉంటాడు. డబ్బులు వస్తుంటే భార్యకి ఇస్తాడు, పిల్లలు పెద్దగా అవుతుంటారు, వాళ్ళకి ఇస్తుంటాడు. ఆ రూమ్లోనే గడుపుతాడు జీవితం. రుద్ది ఇక కోటీశ్వరుడు అవుతాడు, మల్టీ మిలియనీర్ అయిపోతాడు. అందరు కుళ్ళి చచ్చిపోతుంటారు. వాళ్ళ లైఫ్ని చూసి పొలాలు కొంటుంటారు, ఆస్తులు అంతస్తులు అంత డెవలప్ చేసుకుంటారు. చూస్తూ 20-30 ఏళ్ళు గడిచిపోతాయి. ఆయన ముసలాయన అయిపోతాడు. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి, మనవరాళ్ళు పుడతారు, వాళ్ళు పెద్దగా అయిపోతారు. ఈయనకు 80 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. బయటికి వస్తాడు, చూస్తాడు, అంతా మారిపోయి ఉంటుంది. అద్భుతంగా అందరు లైఫ్లో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈయన ముసలాయన అయిపోయి ఉంటాడు. కోట్ల ఆస్తుంటుంది. వెనక తిరిగి చూసుకుంటాడు, రియలైజ్ అవుతాడు. ఒక్క మెమరీ ఉండదు అది రుద్దడం తప్ప. భార్యతో స్పెండ్ చేసిన టైం ఉండదు, పిల్లలతో స్పెండ్ చేసిన టైం ఉండదు, వాళ్ళతో క్రియేట్ చేసుకున్న మెమరీస్ ఉండవు. మనవరాళ్ళు ఎప్పుడు పుట్టినరో తెలియదు. ఒక్కటి కూడా ఇట్లా గుర్తు తెచ్చుకుంటే ఈరోజు నేను ఇంత ఎంజాయ్ చేసిన అనేది ఉండదు. అట్లనే జీవితం అయిపోతుంది, చచ్చిపోతాడు. కథ ఇక్కడికి అయిపోతుంది, కానీ కథ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి మనం అందరం ఇదే చేస్తున్నాం. మనకు ఒక పని దొరికింది, డబ్బులు సంపాదించడానికి మనకున్న టైం అంతా పెడుతున్నాం. ఆ కాయిన్ని ఆయన రుద్దినట్టే మనం కూడా మన లైఫ్లో రుద్దుతున్నాం. ప్రతిదీ పోస్ట్పోన్ చేస్తున్నాం. ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన టైం పోస్ట్పోన్ చేస్తున్నాం. పిల్లలకు టైం ఇస్తలేం, తల్లిదండ్రులకు టైం ఇస్తలేం. ఊరికి పోవాలనిపిస్తుంది, పోము. పార్టీ చేసుకోవాలనిపిస్తుంది, చేసుకోము. పోనీలే తర్వాత చూద్దాం అని డబ్బు సంపాదిస్తూనే చచ్చిపోతున్నాం. డబ్బు ఒక్కటే కాదు జీవితం, దాంతో పాటు ఎంజాయ్ చేయాలి, రిఫ్రెష్ కావాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, స్పోర్ట్స్ ఆడాలి, బయటికి పోవాలి, భార్య పిల్లలతో గడపాలి, భర్తతో గడపాలి. మీరు లైఫ్ని ఫుల్ఫిల్డ్గా బ్యాలెన్స్డ్గా ఎంజాయ్ చేయాలి. కానీ ఒకటే పనిగా పెట్టుకొని తర్వాత చూద్దాంలే అంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్. ఒకరోజు టప్ ఎండ్ అవుతుంది. వెనకకు తిరిగి చూసుకుంటారే ఇవన్నీ చేద్దాం అనుకున్నాం, ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేద్దాం అనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఒక దాంట్లో ఇరుక్కపోకండి. ఏం చేయాలో అన్నీ చేయండి. డబ్బే జీవితం కాదు.